సమర్పయానికి స్నానాలంతరించగా అక్కడ కుంకుమ బుక్క గులాలు పసుపు ఏది ఉంటుంది గౌరమ్మ దగ్గర వేయండి. కుంకుమం కాంచన దివ్యం కామన కామసంభవ కుంకుమే నార్చదేవి గృహణేశ్వర పూజితే కుంకుమ ఇదేపం సమర్పయామి. హరిద్రదేవి సౌభాగ్యదాగిని హరిద్రే నార్చదేవి గృహణేశ్వర పూజితే కుంకుమ ఇదేపం సమర్పయామి. గంధాన్ని సమర్పయామి. గంధద్వారా దురాదర్శం నిత్యపుష్పం కరేశ్వరి ఈశ్వరేకం సర్వభూతానం గంధాన్ని ప్రకల్పితేతకు గంధం సమర్పణానంతరం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని అటుకొని ఇటుకొని పూలు పెట్టండి గౌరమ్మకు. వంశీ గౌరీ దేవతోభ్యోనమానంతరం ఇదమే పుష్పాన్ని సమర్పయామి. ఓం శివాయ నమః శివతరాయ నమః భవాయ నమః భవలింగాయ నమః ఊర్ధాయ నమః ఊర్ధలింగాయ నమః జ్వాలాయ నమః జ్వాలలింగాయ నమః హరాయ నమః హరలింగాయ నమః హర హర మహాదేవ శంభో శంకరాయ నమో నమః. శ్రీదారి గౌరీశ్వర దేవతాభ్యానమానంతరేణిశగా నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ మృత్యుంజయాయ సదాశివాయ నీలకంఠ సదాశివాయ శివ మహాదేవాయ నమో నమః. మీరు ముడి వేసే దండలు తీసుకోండి. ఇంటికి పోతే గంట పడుతుంది చదవం వాళ్ళు అంత ఇప్పుడు దానం తీసుకొచ్చారు కత్తిరలే అదే లేట్ ఆడవాళ్ళది. మళ్ళా తల రెండు కొబ్బరికాయ తల ఒక కొబ్బరికాయ గంట ఒకటి అందుకని లేట్ అయింది. మహాబలి మరి కూడా లేమి అమ్మాయి ఇక్కడ పెట్టుకుని సుడుచుకున్నప్పుడు ఏమది పూర్వము ఉజ్జయిని మహాకాళి పట్టణం కలదు. ఆ పట్టణంలో కేశవ శర్మ అనే బ్రాహ్మణుడు కలడు. అతనికి చిన్న కమ్మ పెద్ద మార్తెలు కలరు. మరి ప్రతిరోజు అడవికి వెళ్ళి ఏర్పిడికలు ఏర్కొని వచ్చిన వారు ఒకరోజు ఏర్పిడికలు ఏర్కొని వస్తుండగా చిన్న కమ్మకు దాహం వేసినది. అక్క దాహం అవుతుంది అనగానే నీటి కొరకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఎక్కి చూచిరి. మరి చాలా దూరంలో కుంగరు వాళ్ళనట్టుగా కనిపించినది. కుంగరు ఉన్న చోట నీళ్లుంటవి, నీళ్లున్న చోట కుంగరు ఉంటవని ఇద్దరు అక్క చెల్లెలు భావించుకున్నది. మరి కొమ్మలు ఆనవాళ్ళగా వేసుకుని ఆ కుంగరు వాళ్ళ ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారు. ఆ చోటుకు వెళ్ళగానే అక్కడ గంగా తిరుమ కనిపించినది. ఆ గంగా తిరుమల బ్రాహ్మణ వేశ్య క్షత్రియ క్షుద్రాలు అందరూ కలుసుకుని ఒక వృతనం కొంచున్నది. రవి కొద్ద పూజలో ఉన్న వ్రతం నమ్ముకొచ్చున్నది. వారిని చూడగానే వీరు కూడా నమ్ముకోవాలని బుద్ధి పుట్టినది. మీరిద్దరు అక్కా చెల్లెలు గద్దెను అక్కడ వేసి మరి ఆకులు మరి పండ్లు మరి ఊడలు రాగరమంటితో గుణలు ఇసుకతో పరమాన్నం తీసుకున్నది. తర్వాత గౌరవం ఎత్తుకొని గంపల వద్దకు వచ్చి 2 అక్షంతలు గంపల మీద వేయగానే 20 గంపలు బంగారు పిడికలైనవి. అవి తీసుకుని ఇంటికి వచ్చి వారి పులుగురుషి మీద 2 అక్షంతలు వేయగానే మిద్దులు భవనంగా ఏర్పడినవి. కేశవ శర్మ ఎడిపోయి వచ్చిన కూడా 2 జాములకు వచ్చేవాడు. ఆ రోజు అతను వచ్చిన వరకు అతను గుడిసె ఉండవలసిన చోట మిద్దులు భవనం నుంచి చూసి ఆశ్చర్యంతో అటు ఇటు తిరగసాగను. ఇందులో చిన్నకమ్మ బయట ఉన్న తన తండ్రి కేశవ శర్మ దగ్గరికి వచ్చి నాయన ఇల్లు మనదే అని చెప్పి లోనికి తీసుకుని వెళ్ళాను. వారు గంగా నది తీరమున నోముకున్న విషయంతో చెప్పగానే ఆ తండ్రి సంతోషించి వారు కూడా 1 సంవత్సరం అదేవిధంగా గౌరీ వ్రతాన్ని నోముకున్నది. కొన్ని రోజులకు కాంచీపురంను పరిపాలించే కాంతార విష్ణు వచ్చి పెద్దకమ్మని వివాహమాట తీసుకుని వెళ్ళాను. మరికొన్ని రోజులకు ఉజ్జయిని రాజు విక్రమార్కుడు వచ్చి చిన్నకమ్మని వివాహమాట తీసుకుని వెళ్ళాను. వారు కూడా అదేవిధంగా గౌరీ వ్రతాన్ని నోముకున్నది. ఒకనాడు పెద్దకమ్మ తన భర్తకు తలాంటి స్నానం పుస్తుండగా ఆమె మెడలో ఉన్నటువంటి దండ తన భర్త కాంతార విష్ణువు చూసి మనకింత ధనం ఉండగా నీ మెడలో మునిగిపట్టిన దండ ఎందుకని చెప్పి అతను అహంకారంతో దండం తిప్పి పొయ్యిలో పడవేశాను. ఇక శివశివాయి దండం అయిపోవాలి కదా మనకి ఇంత ధనం లభించిందని పెద్దకమ్మ దండం తీసి ఎండిపోయిన కాకర చెట్టు మీద పడవేసింది. మీరు ఎప్పుడైతే దండను పారవేసుకున్నారో ఆనాటుండే కడిగి దరిద్రులు అయిపోయారు. పిల్లలు తిట్టి కట్టుకోవడం బట్ట కూడా కరువైపోయారు. ఈ ఎండిపోయిన కాకర చెట్టు దండ మైమూలను మళ్ళీ చిగురించి కాయలు కాయచుండను. అటు కాకరకాయలు వీరు తింటే పురుగులు మంది తింటే మంచివగను. ఎలాగ అమ్ముకుని కాలం కలుపుకోసాగను. అటువంటి కడిగ దరిద్రంలో మీకు ఒక కుమారుడు జన్మించను. వాడు పెరిగి పెద్దవాడే ఒకనాడు తల్లిదండ్రుల విధంగా ప్రశ్నించను. అమ్మ నేను పుట్టినప్పటి నుండి కట్టిన తిండి వంటిన బట్ట కట్టకపోతే ఎక్కడైనా మన బంధువులు చెప్పమ్మ వారి దగ్గరికి వెళ్ళి కొంత ధనం తెస్తాను అనను. అందులో ఆ పిల్లవాళ్ళకి ఆ తల్లిదండ్రులు ఈ విధంగా చెప్పి అమ్మ నువ్వు ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఉజ్జయిని అనే రాజ్యం కలదు. ఆ ఉజ్జయిని రాజు విక్రమార్కుడు మీ చిన్న ఆయన, ఆ ఉజ్జయిని మహారాణి చిన్నకమ్మ మీ చిన్నమ్మ వారి దగ్గరికి వెళ్ళి కొంత ధర్మ తెమ్మని పంపాను. ఆ పిల్లవాడు ఉజ్జయిని నగరం చేరుకొని తన విషయం ఆ చిన్నమ్మది చెప్పను. అయ్యా నేను కష్టాలు వచ్చాయని చెప్పి ఆ పిల్లవాడు పోయేటప్పుడు ఒక కోల కట్టిన వరహాలు పసి పంపినది. ఆ పిల్లవాడు అవి తీసుకుని వస్తుండగా ఈ యొక్క కేదారేశ్వరుడు
వసల కాపరి వేషంలో వచ్చి ఆ పిల్లవాడి చేతిలో ఉన్న వరాలు ఒకరిగట్ట బెదిరించుకొని తీసుకుని వెళ్ళాను. ఆ పిల్లవాడు ఏడ్చుకుని ఇంటికి వెళ్ళి జరిగిన విషయం చిన్నమ్మతో చెప్పాను. సరే నా పిల్లవాడిని మళ్ళీ పంపిస్తున్నప్పుడు ఒక సర్దిగిన్నె వరాల పూట కట్టి నెత్తిన పెట్టి పంపినది. ఆ పిల్లవాడు అవి తీసుకుని వస్తూ ఉండగా ఈ యొక్క కేదారేశ్వరుడు గర్భంత రూపంలో వచ్చి ఆ పిల్లవాడిని నెత్తి మీద మూట తన్నుకొని వెళ్ళాను. ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిన విషయం చిన్నమ్మతో చెప్పాను. సరే నా పిల్లవాడిని మళ్ళీ పంపిస్తున్నప్పుడు ఒక గుమ్మడికాయను తొలగించి దాని లోపల వరాలు పోసి పంపినది. ఆ పిల్లవాడు అవి తీసుకుని వస్తూ ఉండగా అతనికి మార్గ మధ్యలో విపరీతమైన దాహం వేసినది. ఆ పిల్లవాడు ఒక బావి వద్దకు వెళ్ళి బావిలో గుమ్మడికాయలు పెట్టి బావిలో దిగి నీరు తాగుతుండగా పెద్ద సుడిగాలు వచ్చి ఆ గుమ్మడికాయ దుర్రుకుండిపై బావిలో పడి మునిగిపోయినది. అప్పుడు ఆ పిల్లవాడు బావి పడిన కూర్చుని అయ్యేదేవై పరుసులైన కష్టాలను ఏడుస్తుండగా ఆకాశం అనే విధముగా పలికినది. ఒక వ్రతంలో శ్రమి తల్లిదండ్రులు ఐశ్వర్యం గర్వంలో కేదారేశ్వర వ్రతాన్ని కించపరిచింది. కాబట్టి మీరు కొత్తగా వ్రతం పట్టుకుని వచ్చి మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పలికాను. ఆ ఆకాశాన్ని పలికిన పలుకుతాను చిన్నమరి. ఆ పిల్లవాడు గౌరవం ఎత్తుకుని కొంత దూరం రాగానే ఆ మాయారూపంలో ఉన్న గొల్లవాడు ఎదురొచ్చి ఏమయ్యే వరాల కొరకట్ట నాది అని పొరపాటున తీసుకుంటున్నాను ఇచ్చి వేసాను. అవి తీసుకుని మరికొంత దూరం రాగానే ఆ గరత్మంతుడు సద్ది అన్నం తిని వరాల ముట్ట కింద పడి వేసినాడు. అవి తీసుకుని బావి వద్దకు వచ్చే వరకు మునిగిపోయిన గుమ్మడికాయ దండతో తిప్పున పైకి తిరిగి పడిపోయినది. అవి తీసుకుని ఇంటికి వచ్చే వరకు పిల్లవాని యొక్క తల్లిదండ్రులకు కళ్ళు కాళ్ళు చేతులు పడిపోయి నాన్న అవసరపడుతున్నది. అప్పుడు ఆ పిల్లవాడు అక్షంతలు తల్లిదండ్రులు వేయగానే కళ్ళు కాళ్ళు చేతులు వచ్చినవి. వారు కూడా ప్రతి సంవత్సరం అదే విధంగా గౌరవ వ్రతాలను నమ్ముకున్నది. అందుకని కత్తి తప్పున వ్రతం తప్పకూడదు, వృతం తప్పున కత్తి తప్పకూడదు, ముట్టింది మంచిగా ప్రతి బంగారమే పాడి ఎందు పంట ఎందు వృత్తి ఎందు వ్యాపారం అందు అష్టైశ్వర్యంగా ప్రసాదించే గౌరవ తల్లి అని ఆ దండలు అక్కడ పెట్టండి. ఒక కొబ్బరికాయ కొట్టండి. అక్కడ